రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రామాయణం ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అసలు ట్రైలర్ చూస్తుంటే ఎంత ఎంత బాగుంది. అసలు ఆ విజువల్స్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ మేకింగ్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, అరే నిజంగా రామాయణం కళ్ళకి కట్టినట్టు చూసినట్టు ఉంది. అంత బాగుంది. అండ్ రణ్వీర్ కపూర్ కావచ్చు, సాయి పల్లవి కావచ్చు, యష్ గారు కావచ్చు. యష్ అయితే రావణ్ గెటప్ లో అసలు వేరే లెవెల్. అసలు ఇట్లా ఇట్లా షేక్ ప్యూర్ డామినెన్స్ అంటారు కదా, ఆ టైప్ లో ఉన్నాడు. అసలు క్రేజీ అనిపించింది. అసలు విజువల్స్ ఒక్కొక్క చూస్తుంటే ఏది కూడా ఇది విఎఫ్ఎక్స్ అన్నట్టుగా లేదు. ప్రతి ఒక్క షాట్ లైవ్ లో తీసినట్టు, కెమెరాలో షూట్ చేసినట్టే ఉంది ప్రతి ఒక్క షాట్. అండ్ సాయి పల్లవి గురించి తెలిసిందే కదా, అంటే ఒక ఎస్థెటిక్ రోల్స్ కావచ్చు, లేకపోతే ఏ రోల్ ఇచ్చినా పర్ఫెక్ట్ గా పుల్ ఆఫ్ చేస్తుంది. అండ్ రణ్వీర్ కపూర్ హ్యాస్ రామా, లార్డ్ రామా చూస్తుంటే అసలు ఒక గూస్ బంప్స్ ఫీలింగ్స్ వస్తున్నాయి. అంత బాగున్నాడు. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా పెద్దవాళ్ళే చేశారు. చూస్తుంటే చాలా భారీ బడ్జెట్ లో షూట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఆ మేకింగ్ కావచ్చు, ఆ కాస్ట్యూమ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. అసలు చూస్తుంటేనే అర్థమవుతుంది, అరే రామాయణం ఖచ్చితంగా జెన్జీ వాళ్ళకి కళ్ళకి కట్టినట్టు చూపియాలి అన్న ఇంటెన్షన్ లో తీసినట్టయితే మనకు తెలుస్తుంది. సో సో ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, అవేవి ట్రైలర్ లో అయితే చూపించలేదు. ట్రైలర్ వచ్చేసి 4 minutes 30 seconds అయితే ఉంది. సో చూస్తున్నంత సేపు మంచి గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. అసలు ఇది కదరా ఓపెనింగే యష్ గారితో ఓపెన్ చేసి, అండ్ క్లైమాక్స్ లో కూడా యష్ గారే ఉంటారు. ఒక యానిమల్ అరుస్తుంటే యష్ అరుస్తే డామినేషన్, ప్యూర్ డామినేషన్ అసలు. అండ్ రాముడి క్యారెక్టర్ ఎంత పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారో, ఆ కాస్ట్యూమ్ లో కానీ, ఆ డైలాగ్ డెలివరీలో కానీ క్లియర్ గా తెలుస్తుంది మనకి. బట్ ఇదంతా ఇంత బాగుంటే ఈ పాయింట్ లో కూడా మన ఓమ్రోత్ ఉన్నాడు కదా, అతన్ని అయితే గట్టిగా వేసుకుంటున్నారు. అరే నువ్వు బయటికి రారా, ఇదిరా ట్రైలర్ అంటే, ఇదిరా విఎఫ్ఎక్స్ అంటే, ఇదిరా రామాయణం అంటే అని కంపారిజన్ కూడా చేస్తున్నారు. అసలు ఇప్పుడు యష్ గారు చేసిన రావణ్ గెటప్ ని అండ్ మన ఆదిపురుష్ లో ఉన్న రావణ్ గెటప్ ని కంపేర్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు. నువ్వు అన్న ఇలాంటి వాళ్ళతో, ఇలాంటి టీమ్ తో చేసిన రామాయణం ఆదిపురుష్ కాకుండా రామాయణం అనే అవుట్పుట్ బాగా వచ్చేది, నిన్ను రాముడిలా బాగా చూసుకుంటుండే. బట్ ఓమ్రూతో చేయడం వల్ల అది అలా స్మాష్ అయిపోయింది అన్నట్టు కూడా అంటున్నారు. సో ఆదిపురుష్ ని ఏ మంచి సినిమా వచ్చినా, హనుమాన్ గాని, ఏ డివోషనల్ సినిమా వచ్చినా, ఏది దేవుడికి సంబంధించిన సినిమా ఏది వచ్చినా, విఎఫ్ఎక్స్ కి సంబంధించిన సినిమా ఏది వచ్చినా ఓమ్రూత్ ని, ఆదిపురుష్ ని ఖచ్చితంగా ట్రోల్ అయితే చేస్తారు. సో అంటే ఈ రామాయణం అన్న కాన్సెప్ట్, ఈ రామాయణం అన్న మూవీ స్టార్ట్ అయ్యి ఒక 2 years అవుతుంది, 2-3 years అవుతుంది. సో ఎప్పుడు దీని నుంచి అప్డేట్ వస్తుందా అని వెయిట్ చేస్తుండే పీపుల్ అయితే. సో ఫైనల్లీ ట్రైలర్ రిలీజ్ కాగానే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అరే ఎప్పుడు ఈ విజువల్స్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా ఎక్స్పీరియన్స్ చేద్దాం అన్న పాయింట్ లో అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ సాయి పల్లవి, మెయిన్ గా సాయి పల్లవి గారి గురించి చెప్పాలి. క్రేజీ అసలు ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, ప్యూర్ అంటే మన హాట్స్టార్ లో హిందీ వాళ్ళది మహాభారతం గాని, రామాయణం గాని, ఆ క్యారెక్టర్స్ లో కాస్ట్యూమ్స్ ఎంత పర్ఫెక్ట్ ఉంటాయో అంతకన్నా బాగా, అంతకన్నా ఒక లెవెల్ అప్ లో ఈ రామాయణం అన్న మూవీ అయితే షూట్ చేసినట్టు అర్థమవుతుంది మనకి. సో
ఈ సినిమాకి థియేటర్స్ టెంపుల్స్ అయిపోతాయి అన్నట్టుగా అయితే ఉన్నారు. సో చూద్దాం ఫర్దర్ గా ఈ మూవీ నుంచి ఎలాంటి సాంగ్స్ వస్తాయి అండ్ ఎలాంటి అప్డేట్స్ వస్తాయి. ఏదొచ్చినా మీ ముందుకు తీసుకొస్తాం.